హలో గైస్, ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్ రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నాయన్నమాట. 1 hour ఫ్రీ ట్రయల్ క్లాస్ ఉంటుంది. టోటల్ 3 classes మీరు ఫ్రీగా వినొచ్చు. విన్న తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి జాయిన్ కావాలా వద్దా అన్నది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ యూట్యూబ్లో నేను ఫ్రీగా పెట్టాను. ఓకే, మీరు ఓడిఎంటీ తెలుగు అని కొట్టండి, అందులో అన్ని వీడియోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టాను. కాకపోతే మీరు సెల్ఫ్ లర్నర్ కాకుండా మీకు మోటివేషన్ వస్తలేదనుకో, మీరు మధ్యలో స్టక్ అయిపోతారు. అలాంటప్పుడు మీకు మెంటర్షిప్ కావాలనుకుంటే మాత్రం మా కోర్స్ జాయిన్ కావండి. జాయిన్ అయ్యే ముందు ఈ ట్రయల్ క్లాసెస్ 3 classes వినండి, మీకు అంతా మంచిగా ఉందనుకుంటేనే మీరు జాయిన్ కావచ్చు. సో అండ్ మన దగ్గర 3 ఉన్నాయి అనమాట, డిఫరెంట్ కోర్సెస్. 45 days ఉంది, 3 months ఉంది, 6 months ఉంది. ఓకే, మీకు ట్రయల్ క్లాస్లో క్లియర్గా చెప్తారు ఏది ఎప్పుడు చూస్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. అండ్ ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. తర్వాత మీకు సపరేట్గా ట్రైనర్తో పాటు ట్రైనర్ కోఆర్డినేటర్స్ ఉంటారు అనమాట. అంటే మీ డౌట్స్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. డౌట్ సాల్వ్ అయినా కానీ మీరు ముందరికి వెళ్ళొచ్చు. ఓకే, సాటర్డే సండే ఆఫ్ అండి. అండ్ ప్రతి మాడ్యూల్ తర్వాత మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటుంది. మీరు అందులో వెబ్సైట్ డిజైనింగ్ ఎంతవరకు నేర్చుకున్నారు, ఎస్ఈఓ ఎంతవరకు నేర్చుకోండి, మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో దట్ యూ విల్ బీ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫేస్ ద ఇంటర్వ్యూ. ఓవరాల్ కోర్స్ మొత్తం అయిపోయినాక ఇంకా మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత మీకు ఒక 2 months ఇంటర్న్షిప్ ఉంటుందండి. ఇఫ్ యూ చూస్ ఫర్ 6 months కోర్స్, 3 months కోర్స్ ఉంటుంది, 2 months ఇంటర్న్షిప్. ఈ 2 months ఇంటర్న్షిప్ ఎందుకోసం అనంటే, మీరు కోర్స్ని బిట్స్ అండ్ పీసెస్గా నేర్చుకున్నారు, వెబ్సైట్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్. కొద్దిగా 3 monthsకి వచ్చే వరకు కొద్దిగా మర్చిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట. ఆ 2 monthsలో నేను మళ్ళీ రివిజన్ చేపిస్తున్నాను మీ దగ్గర. టాస్క్ ఇచ్చి ఇంటర్న్షిప్ మేనేజర్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మీ టాస్క్ ప్రాపర్గా చెక్ చేసి మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తాడు. చాలామంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇంటర్న్షిప్ తర్వాత మా నాలెడ్జ్ చాలా పెరిగింది సార్, నౌ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ కెన్ ఏబుల్ టు మేనేజ్ ఎ క్లయింట్ అన్నమాట. ఓకే, 5 months అయిపోయింది కదా. లాస్ట్ 1 month ఏఐ క్లాసెస్ ఉంటుంది. ఏం తీసుకుంటా మీకు ఫ్రీలాన్సింగ్ ఏంటి, బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ టూల్స్ని ఎలా వాడాలి, కంపెనీస్కి స్ట్రాటజీస్ ఎలా చేయాలి, మైండ్ సెట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, నువ్వు ఒక ఏజెన్సీ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఒక బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలన్న వాటి మీద నేను మీకు గైడెన్స్ ఇస్తాను అనమాట. యూ కెన్ ఆస్క్ మీ ఆల్ ద క్వశ్చన్స్. ఓవరాల్గా మా గోల్ ఏంటి అంటే, స్టూడెంట్ 6 monthsలో ఆయన మైండ్ సెట్ మార్చుకోవాలి, ఎంటర్ప్రెనర్షిప్ అనేది నేర్చుకోవాలి. మన తెలుగులో చాలామంది జాబ్స్ పైన పడుతున్నాము. మీరే ఆలోచించండి, జాబ్స్ చేసిన వాళ్ళు రిచ్ అవుతారు. టు స్టార్ట్ విత్ జాబ్ ఈజ్ గుడ్, కానీ మనం 60 ఏళ్ళు వచ్చినా ఇంకా జాబ్ చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. సీ ద వెస్టర్న్ కంట్రీస్ హౌ దే ఆర్ ఎంటర్ప్రెనర్స్. చైనాలో కావచ్చు, జపాన్ కావచ్చు, సో మెనీ అదర్ కంట్రీస్. కాబట్టి ఎంటర్ప్రెనర్షిప్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. మేబీ అదర్ కోర్సెస్లో ఇది ఆప్షన్ లేదు, బట్ డిజిటల్ మార్కెటింగ్లో ఆప్షన్ ఉందన్నమాట. మీకు వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మా ఎంకరేజ్ ఏంటంటే, మోస్ట్లీ మిమ్మల్ని ఎంటర్ప్రెనర్ చేయాలనేదే మా గోల్. తర్వాత రేపు పొద్దుగాల మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా, ప్రాబ్లమ్ వచ్చినా విల్ బి దేర్ టు హెల్ప్ యూ. దానికి మార్కెటింగ్ ఎలా చేయాలనేది, ఒక క్లయింట్ తీసుకుని కూడా ప్రాబ్లమ్ వస్తే విల్ బి దేర్ విత్ యూ. ఏదో 6 months కోర్స్ అయిపోయిందని లేదు. ఆర్ సపోర్ట్ టీమ్ ఈజ్ దేర్ ఆల్వేస్ టు హెల్ప్ యూ. మీరు బడ్జెట్ లేదంటే హ్యాపీగా యూట్యూబ్ చూడండి. బడ్జెట్ ఉంది అంటే మాత్రం కమ్ టు అస్ అండ్ జాయిన్. 6 months కోర్స్ నేను ఎక్స్పెన్సివ్ ఏం పెట్టలేదండి. ఇట్స్ అ కాస్ట్ ఆఫ్ అ స్మార్ట్ ఫోన్, 25,000 ప్లస్ జిఎస్టీ, దట్స్ ఇట్. అది కూడా మీ క్రెడిట్ కార్డు ఉంటే మల్టిపుల్ ఈఎంఐలో పే చేయొచ్చు, 24 EMIలో కూడా పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ లేదంటే మాత్రం 2 EMIsలో మీరు 2 installmentsలో మీరు పే చేయొచ్చు అనమాట. ఎంతోమంది స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కెరియర్ స్విచ్ చేసుకున్నారు ఇక్కడికి. హౌస్ వైఫ్స్ కూడా నేర్చుకున్నారు. సమ్ ఆర్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, సమ్ ఆర్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్. ఇక్కడ జాబ్స్ గురించి నేను ఏం చెప్తానంటే, ఆఫీస్కి వెళ్ళే అందరికీ జాబ్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఎందుకంటే జాబ్స్ చాలా ఉన్నాయి, 100 jobs ఉన్నాయి, పోయేటోళ్ళు 50 మంది ఉన్నారనమాట. సో మా ప్లేస్మెంట్ టీమ్ ఆల్వేస్ హెల్ప్ యూ గెట్ ప్లేస్డ్ ఇన్ కంపెనీస్. శాలరీస్ మాత్రం డిపెండ్స్ ఆన్ యూ అండి. డిజిటల్ మార్కెటింగ్లో స్టార్టింగ్ శాలరీస్ తక్కువ ఉంటాయి, 10,000, 15,000, 20, 25 ఉంటాయి. ఇక్కడ మీరు శాలరీ గురించి ఆలోచించకండి. మీరు ఫ్రెషర్ కదా, వర్క్ ఫర్ నాలెడ్జ్. 6 months వెయిట్ చేయండి, మీ కెరియర్ మారుతుంది, డెఫినెట్గా మారుతుంది. 3 years వెయిట్ చేయండి. నో అదర్ ఇండస్ట్రీ హ్యావ్ దిస్ మెనీ హైక్స్. కాకపోతే మీరు కంటిన్యూస్ లెర్నర్ అయి ఉండాలి. ఎస్ఈఓలోనే మిగిలిపోతే కాదు కదా, అన్నీ చేయాలి. గూగుల్ యాడ్ చేయాలి, సోషల్ మీడియా చేయాలి. దెన్ యువర్ గ్రోత్ విల్ బి వెరీ వెరీ ఫాస్ట్. ఐవ్ సీన్ స్టూడెంట్స్ 10,000 స్టార్ట్ చేసి 3 ఏళ్లలో ₹1,00,000 తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ దర్ డెడికేషన్, హౌ దే వర్క్ హార్డ్, హౌ దే అడాప్టెడ్ టు ద సిచ్యువేషన్స్ అన్నమాట. ఓకే, జాబ్ చేయొచ్చు. సెకండ్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అయ్యేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి. సో ఐమ్ టెల్లింగ్ యూ క్లియర్లీ అండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 20% ఛాన్సెస్ ఉంది. అంటే 100 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, మన దగ్గర ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు టాప్ 20 పీపుల్కి మేము ప్లేస్ చేయాలి. ఎందుకంటే
అక్కడ బయట మార్కెట్లో అంత డిమాండ్ లేనప్పుడు మనం ఇవ్వలేం. కోవిడ్ తర్వాత చాలా కంపెనీస్ ఆఫీస్కి రమ్మని అడుగుతున్నారు అనమాట. ఓకే, సో ఆఫీస్కి వెళ్ళే వరకు 100 మంది ప్లేస్ అయిపోతారు, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ 20 మాత్రం ఆపర్చునిటీస్ మేము క్రియేట్ చేయగలుగుతున్నాము. వీఆర్ వర్కింగ్ హార్డ్ టు ఇంప్రూవ్ ఇట్. మిగతా 80 మంది డోంట్ వరీ, యూ కెన్ డూ ఫ్రీలాన్సింగ్. విల్ మోటివేట్ యూ ఇన్ సచ్ వే దట్ క్లయింట్ ఎక్కడ ఉంటాడు, క్లయింట్ ఎట్లా ఫైండ్ చేయాలి, క్లయింట్తో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కోడ్ చేయాలి, క్లయింట్ని ఎట్లా రిటైన్ చేయాలన్నది మేము నేర్పిస్తాం. సో ఆ మైండ్ సెట్ మీద వర్క్ చేసుకుంటే అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చినట్టే. ఓకే, నెక్స్ట్ కొందరికి బిజినెస్ చేయాలని ఉంటుంది. సో దానికి సంబంధించిన స్ట్రాటజీ కూడా మేము నేర్పిస్తాం. అండ్ కొందరు ఈవెన్ దే ట్రై టు గెట్ యూఎస్ క్లయింట్స్ యాజ్ వెల్. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ అండి, యూఎస్ క్లయింట్స్ని కొట్టొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికీ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం లేదు. మీరు జాబ్ కొట్టాలంటే కూడా కమ్యూనికేషన్ ఈజ్ నాట్ దాట్ మచ్ ఇంపార్టెంట్. మేనేజర్ లెవెల్ వెళ్ళాలనుకుంటే మాత్రం కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. టు స్టార్ట్ విత్ నాట్ రిక్వైర్డ్. కానీ యూఎస్ క్లయింట్ని మేనేజ్ చేయాలంటే మాత్రం యూ షుడ్ బి గుడ్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి కాబట్టి. సో ఇఫ్ యూ థింక్ యూ ఆర్ గుడ్ ఇన్ కమ్యూనికేషన్, ఎస్ యూ కెన్ ట్రై యూఎస్ క్లయింట్స్ యాజ్ వెల్. ఓకే, సో అటెండ్ 3 free classes guys, then only take your decision. నేను ట్రయల్ క్లాస్కి వస్తాను. యూ కెన్ ఆస్క్ మీ డౌట్స్. See you there guys, all the best.